శ్రీగరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 1-3-2024 శుక్రవారం. స్వస్త్రీ చాంద్రమానైన శోభకృతు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం షష్ఠి శుక్రవారం. షష్ఠి తెల్లవారుజాన 3:15 వరకు కలదు. స్వాతి నక్షత్రం ఉదయం 9:17 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 1:16 నుంచి. స్వాతి నక్షత్రం ఉదయం 9:17. తదుపరి విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం అనుకూలంగా తారాబలం తెలియజేయదు. అమృత గడియలు రాత్రి 1:16 నుంచి 2:57 వరకు. ఉదయం దుర్ముహూర్తం 8:42 నుంచి 9:39 వరకు కలదు. పగల దుర్ముహూర్తం 12:35 నుంచి 1:22 వరకు కలదు. అలాగనే సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:02. ఇది లాగ్గా ఉంటే ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరైనా సరే మీ ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్య గమనిక, ఎవరికైనా జ్యోతిష్య వాస్తు విషయాల్లో కానీ కుటుంబంలోని జాతక రీత్యా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, ఏదైనా వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ, వివాహ పొంతనలు కానీ, వివాహం తర్వాత సంతానం విషయంలోని కానీ ఏదైనా అవకతవకలు ఉన్నా సరే, సమస్యలు ఉన్నా సరే కూలంకుషంగా అడిగి తెలుసుకోగలరు. కింద వాట్సాప్ నెంబర్ని కన్సల్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయగలం. ఫోటో పెట్ట ముఖ్యంగా ఇలా తెలుసుకునే విషయంలోని కొన్ని ఛానల్ వాళ్ళు డబ్బు ఆశిస్తారు, కానీ మా ఛానల్ ఏ ఒక్క నయా పైసా కూడా ఇవ్వవసరం లేదు. అందరూ క్షేమంగా ఉండాలి, అపోహలు వద్దు, డబ్బులు తీసుకుంటారని. ఇక ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు మేషరాశి. అశ్విని నక్షత్రం క్షేమతారాయుక్తం, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులను సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం, ఆస్కారం ఎంతైనా ఉంది. భరణి నక్షత్రం వారికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు కలవు. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలను. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించి ఏదైనా సరే వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశాలు, ఆస్కారాలు మెండుగా కలవు. కృతికా నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు. వృషభ రాశి. కృతికా నక్షత్రం వారికి సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం కలదు. రోహిణీ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుని అలాగే శివాలయ దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు. మృగశిర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. అవి జయప్రదం అయ్యే అవకాశం కూడా కలదు. అలాగే ఉద్యోగస్తులు అయితే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం కలదు. ఉద్యోగోన్నతి కలగదు. అలాగనే అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా కలదు. మిథున రాశి. మృగశిర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా. ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య విషయాల్లోని విదేశీయానం కలదు. దూర ప్రయాణాలు చేయగలరు. వారికి అన్నింటా జయం పొందే అవకాశాలు కలవు. పునర్వసు నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. పుష్యమి నక్షత్రం వారికి సంపత్తారాయకం, తన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈరోజు కుటీర పరిశ్రమల వారికి, వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి.
కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కలతలు చిక్కులు కలవు. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారంగా తోటకూర సమర్పిస్తే మంచిది. సింహరాశి మఖా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు. పుబ్బా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి. బంధువులతో గొడవలు వచ్చే అవకాశం కూడా కలదు. కనుకనే వీరు ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఏ విషయంలోనైనా సరే, ముఖ్యంగా వైష్ణవ దేవాలయం సందర్శించుకోవడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల వీళ్ళకి ఉపశమనం కలదు. ఉత్తరా నక్షత్రం వారికి సాధంతారాయుక్తం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారం ఎంతైనా కలదు. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధంతారాయుక్తం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగి ఆటంకాలు లేకుండా జయం పొందే అవకాశాలు కూడా కలవు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలవు. ఏ విషయంలోనైనా సరే నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడదామనుకుంటే ఈరోజు వాయిదా వేసుకోవడం కూడా ఉత్తమం. వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం యోగ్యదాయకం. చిత్తా నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందుతాయి. ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం పొందుతారు. విద్యార్థులకి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి అన్నింటా జయం పొందే అవకాశాలు ఆస్కారాలు కలవు. ఏ పని చేసినా సరే జయం పొందే అవకాశాలు కలవు. స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. విహారయాత్రలకు కానీ దేవాలయ దర్శనాలకు కానీ వెళ్ళే అవకాశం కలదు ఈరోజు. విశాఖ నక్షత్రం వారికి జన్మతారాహిత్యం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి జన్మతారాహిత్యం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునేట్లా క్షేమదాయకంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. నూతనంగా ఏదైనా గృహ ప్రారంభం అటువంటివి చేసే అవకాశం ఉంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలదు. ఎవరైనా సరే రుణాలు ఇవ్వాల్సిన వాళ్ళు పుచ్చుకోవాల్సిన వాళ్ళు కూడా ఈరోజు అనుకూలమైన రోజుని కూడా చెప్పవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు కలవు. కనుకనే వీరు ఈరోజు ఖడ్గమాలా స్తోత్రం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయం అయ్యే అవకాశాలు ఆస్కారాలు మెండుగా ఉంటాయి. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమయందు ఆనందంతో ఉండే అవకాశం కూడా కలదు. ఏదైనా సరే గృహమయందు నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు. పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయవలను. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకొని వైష్ణవ దేవాలయ సందర్శన చేసుకోవడం యోగ్యదాయకం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధంతారాయకం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధంతారాయకం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలవు. కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే ఎళ్ళ క్షేమదాయకంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం
మిత్రధారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం, మిత్రధారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో నూతన కార్యక్రమాలు చేపడతారు, అవి జయం పొందే అవకాశాలు ఆస్కారాలు కూడా కలవు. శతభిష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులను జయమవుతాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు, నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు. లాభాల బాటలో పడతారు కుటీర పరిశ్రమల వారికి, వస్త్ర వ్యాపారస్తులకి. పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు కలవు. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త బుడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు కలవు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపత్తారాయకం, ధన మూలకంగా లాభాల బాటలో పడతారు, బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. రేవతి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో కలతలు ఉంటాయి. కనుకనే వీరికి గోవుకి సేవ చేసుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం. ఇలాగా ద్వాదశ రాశులు విన్నారు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకునే వారికి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.